విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు. ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్ లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు తప్పుదాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కరెంటు ఛార్జీలు పెరిగినాయా లేదా సాధారణ ప్రజలు చెప్పాలి. అయితే ఇది పెరుగుదల అనుకోవద్దు. జగన్ టైంలో డబ్బులు అతను కట్టలేదు కాబట్టి ఆ డబ్బుల్ని ఇప్పుడు మీ దగ్గర నుండి వసూలు చేస్తున్నాం. అప్పుడు ఎందుకు తీసుకున్నారు? అంతకుముందు చంద్రబాబు టైంలో కట్టని బిల్లులే కదా వీళ్ళు వచ్చాక కట్టింది. అది కేంద్రం తొందరగా చెల్లించాలని గొడవ చేస్తేనే కదా చెల్లించింది. విచిత్రం ఏంటంటే తెలుగుదేశం అధికారంలోంచి దిగిపోయిన తర్వాత జగన్ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో పెరిగిన కరెంటు ఛార్జీలు జగన్దే పాపం. జగన్ దిగిపోయిన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి పెరిగే ఛార్జీలు జగన్దే పాపం. మనం ఎలా ఆలోచించాలి అనేది వీళ్ళు అలా నిర్దేశిస్తారనమాట.